Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. ప్రేక్షకులకి నమస్కారం. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అనతి కాలంలో అంటే 6 వారాల కాలం కూడా కాకముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రసారమవుతున్నటువంటి అన్ని న్యూస్ ఛానల్స్లో కన్నిటికన్నా కూడా ఈ 12:30 నుంచి 1 గంటకు అయ్యే ప్రసారం అత్యధిక వ్యూవర్షిప్ కలిగింది అంటే దానికి ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి కారణం ప్రేక్షకుల యొక్క ఆదరణ అని చెప్పాలి. ఇలా ప్రేక్షకుల ఆదరణ పెరిగింది కాబట్టి మా పైన బాధ్యత ఇంకా కొంత పెరిగిందని కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్పై మనం చర్చించబోయే ముందు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పోకడలపై వచ్చినటువంటి మార్పుని ఒకసారి గమనిద్దాం. 1962-63 తరువాత అంటే 1962-63లో కేవలం సింగిల్ డిజిట్లో మాత్రమే బ్యాంక్ డిపాజిట్లు గ్రోత్ ఉండేవి. కానీ ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అంటే అర్థమైంది ఏంటంటే ప్రజల్లో బ్యాంకులపైన మమకారం పెరిగి వారి డబ్బులు బ్యాంకుల్లో సేవ్ చేసుకోవడం పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ట్రెండ్ ఇప్పుడు కొద్దిగా రివర్స్ అవుతున్నట్లుగా కనపడుతోంది. కారణం ఏంటంటే 2015-16 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2016 మార్చితో క్లోజ్ అయిన ఇయర్లో కనుక మనం స్టాటిస్టిక్స్ పరిశీలించినట్లయితే ఎప్పుడూ లేని విధంగా అంటే 52-53 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా ఇప్పుడు బ్యాంకుల యొక్క డిపాజిట్ల గ్రోత్ కేవలం సింగిల్ డిజిట్లోకి పరిమితమైంది. అంటే 10% కన్నా కూడా బ్యాంకు డిపాజిట్ల గ్రోత్ తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటి అని అన్వేషించినప్పుడు మనకి కనబడేటువంటి అంశాలు చాలా ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా చెప్పుకోగలిగిన వాటినే మనం ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ప్రజల్లో పెరుగుతున్నటువంటి అవగాహన. అంటే ఎప్పుడైతే బ్యాంకుల్లో వేసినటువంటి డిపాజిట్లు మన యొక్క ఆర్థిక ప్రగతికి ఉపయోగపడటం లేదని తెలుసుకున్నాయో అప్పుడు వారిలో కొంతమంది బ్యాంకుల వైపు విముఖత చూపించి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ వైపున దృష్టి పెట్టినట్టుగా కనబడుతోంది. రెండవ కారణం ఏంటంటే ఇదే సమయంలో మనం పోల్చి చూసినప్పుడు నగదు కరెన్సీలో ఉన్నటువంటి నగదుకి డిమాండ్ మాత్రం దాదాపుగా 14.5% పెరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలు డబ్బు కావాలి అని కోరుకుని రిజర్వ్ బ్యాంక్ నుండి నగదు కరెన్సీలో తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అంటే దీనికి కారణం బ్యాంకుల వైఫల్యమా లేక వేరేదైనా కారణాలు ఉన్నాయని కూడా మనం అన్వేషించాలి. ఇందులో ప్రధానంగా చెప్పుకోగలిగిన కారణాలు ఏంటంటే రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్. ఎప్పుడైనా సరే ఎలక్షన్లు రాబోయే ముందు ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా విరివిగా ధన సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఓట్లు కొనుక్కోవడానికి ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ డబ్బుని కొంత గొప్ప మరలించి క్యాష్ రూపంలో ఉంచారనేటువంటిది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే ఆల్రెడీ సర్వీస్ ట్యాక్స్ అని ఎక్కువ పెంచేశారు కాబట్టి అంటే అంతకుముందు ఇప్పుడు అసలు సర్వీస్ ట్యాక్స్ అనేది లేని మనం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 15% వరకు సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చారు. కాబట్టి వస్తువుల రూపంలో జరిగే లావాదేవీల్లోనేమో తప్పించుకోలేము, కానీ సేవల రూపంలో జరిగే లావాదేవీల్లో మాత్రం ఆ వస్తువులు ఈ సర్వీస్ ట్యాక్స్ కట్టడం అనేది తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ క్యాష్లో జరుగుతున్నాయి అనేది రెండవ అంశం. ఇక మూడవ అంశంగా చెప్పుకోగలిగింది ఏంటంటే బ్యాంకుల పైన ఆర్బీఐ ఒత్తిడి తీసుకొచ్చి కేవైసీ నామ్స్ని అంటే నో యువర్ క్లయింట్ అనే నామ్స్ని చాలా టైటన్ చేసింది. దాని ద్వారా అప్రకటిత అకౌంట్స్ అంటే ఊరు పేరు లేని అకౌంట్స్లో నగదు లావాదేవీలని వీలైనంత వరకు కట్టడి చేయడం జరిగింది. దానితో నగదుని బ్లాక్ మనీలో ఉండేవాళ్ళు ఇష్టం వచ్చిన అకౌంట్లో వేసుకోవడం అనేది ఆపేసి నగదు రూపంలోనే ఉంచుకున్నట్లుగా కనపడుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్కి శుభసూచకమా లేదా అని ఆలోచించినట్లయితే మా కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా శుభసూచకం. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే బ్యాంకులపైన ఆదరణ తగ్గుతుందో అంటే ప్రజల్లో తమకి సంబంధించినంత వరకు తమ మొత్తాలపై ఎక్కువ రాబడి సంపాదించుకోవాలనే కోరిక పెరిగిందని అర్థంగా మనం భావించాలి. అలా పెరిగినప్పుడు అంటే అలా భావన వచ్చినప్పుడు మన డబ్బుపై 1% లేదా 2%, 3% అలా ఎక్కువ సాధించాలి అని కోరుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అందరికీ కనపడే ఆల్టర్నేటివ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఈరోజు మన సబ్జెక్టుగా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో దృష్టి పెడదాం. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియా మొత్తంలో కనుక మనం లేటెస్ట్గా సెప్టెంబర్లో వచ్చిన స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మొత్తం ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కలిపి కూడా 16,11,000 కోట్ల రూపాయల వరకు కార్పస్ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే 16 లక్షల కోట్లు ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి మనీని మ్యూచువల్ ఫండ్స్కి అప్పగించడం జరిగింది.
మరి ఇదే సమయంలో బ్యాంకుల వద్ద డిపాజిట్లు ఎంత ఉన్నాయో చూసినట్లయితే దాదాపుగా 85 నుంచి 87 లక్షల కోట్లు ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ వద్ద ఉన్న 16 లక్షల కోట్లలో కూడా దాదాపు 50% కన్నా కొద్దిగా ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఉన్నట్లుగా మనకు కనపడుతోంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటి వరకు లేదా ఇప్పటి వరకు మన పెద్దలు చెప్పినట్లుగా బ్యాంకు డిపాజిట్లే అన్నిటికన్నా శ్రేయస్కరం అనుకునేటువంటి భారత ప్రజలు కొద్దో గొప్ప తెలివితేటలు నేర్చుకుని దానికన్నా మెరుగైన సాధనాలు ఉన్నాయి. అంటే బ్యాంకుల్లో డబ్బులు ఇచ్చి తక్కువ తెచ్చుకునేట్లుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే మనకు మెరుగైన రాబడి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని గమనించి కొద్దిగా దానివైపు దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. ఈరోజు ముఖాముఖిగా అంటే భారతదేశంలో డెట్ ఫండ్స్లో దాదాపుగా అగ్రగామిగా చెప్పుకోగలిగినటువంటి ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వారి యొక్క ప్రతినిధిని మన స్టూడియోకి పిలిచి వారి ద్వారా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా లాభం, అందులో ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు పెంచి లాభాలు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎందువల్ల ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అంత ప్రాచుర్యం పొందింది, ఇలా తదితర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో రవిశేఖర్ గారు. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ప్రస్థానం గురించి క్లుప్తంగా చెప్పండి. ఇందులో ఎంతమంది ఫండ్ మేనేజర్లు ఉంటారు? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అన్నది 1993లో ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ప్రుడెన్షియల్ యూకేకి చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్ కింద మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 96-97లో మీకు మ్యూచువల్ ఫండ్స్ కొద్ది ప్రాచుర్యం దగ్గర నుంచి 2000లో దాదాపుగా ఒక 4000 crores ఏఎంతో ఉన్న సంస్థ ఈరోజు టాప్ మ్యూచువల్ ఫండ్గా ఎదిగి దాదాపుగా మ్యూచువల్ ఫండ్ స్పేస్లో 2,30,000 ఏఎం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అందులో స్పెసిఫిక్గా చూసుకుంటే రైట్ ఫ్రమ్ 2000 నుంచి ఇప్పుడు దాకా పెరిగిన ఏఎంలో సమానంగా ఇన్వెస్ట్మెంట్ టీమ్ కానీ సేల్స్ టీమ్ కానీ పెరగడం జరిగింది. మా దగ్గర ఆల్మోస్ట్ వెరీ స్ట్రాంగ్ 40 member ఇన్వెస్ట్మెంట్ టీమ్ ఉంది సార్. ఆ ఇన్వెస్ట్మెంట్ టీంలో దాదాపుగా ఒక 17 మంది ఫండ్ మేనేజర్లు ఉంటారు, విచ్ ఆర్ ఎబుల్లీ సపోర్టెడ్ బై క్లోజ్ టు 20 to 25 అనలిస్ట్ అండ్ రీసెర్చ్ టీమ్ అండ్ డీలర్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అంటే మీరు యొక్క మ్యూచువల్ ఫండ్లో ఉన్నప్పుడు దాదాపుగా ఎంతమంది రివ్యూ చేయవలసి ఉంటుంది, లేక ఎవరైనా ఒక్కళ్ళు తనకు తోచిన రకంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఒక్కరే ఖచ్చితంగా చేయలేరు సార్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఫ్యూడిషియరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి సరైన రిస్క్ ప్రాసెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే మీకు 4 stagesలో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెక్యూరిటీ సెలెక్షన్. అది డెట్ అయినా కానీ ఈక్విటీ అయినా కానీ అందులో ఆ పర్టికులర్ ఫండ్లో ఎటువంటి సెక్యూరిటీ తీసుకోవాలనేది ఫండ్ పొజిషనింగ్ బట్టి క్లియర్గా ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ సెలెక్షన్ ఫిల్టర్ అయినప్పుడు కొన్ని డెట్ ఫండ్స్లో బాండ్స్ కానీ ఇది వచ్చినప్పుడు అందులో నుంచి ఏవి తీసుకోవాలన్నది ముందు అనలిస్టులు తీసుకొని మన దగ్గరకు వస్తుంది. తద్వారా అక్కడి నుంచి వచ్చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీ విల్ డిసైడ్. డెట్ ఫండ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఒకే పర్టికులర్ క్రెడిట్ రేటింగ్లో డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టర్కి సంబంధించిన బాండ్స్ డిబెంచర్స్ ఉంటాయి. సో మనం ఎటువంటి సెక్టర్లో ఎక్స్పోజర్ తీసుకోవాలన్నది, ఏ సెక్టర్ పర్టికులర్ రిస్క్లో ఉన్నదన్నది మళ్ళీ ఈక్విటీ టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక సెక్టర్లో లెట్సే గోయింగ్ ఫార్వర్డ్ అంత ఈజీగా రిజల్ట్స్ కానీ ప్రాస్పెక్ట్స్ లేవనుకుంటే అది కొద్దిగా రిస్కీగా కాబట్టి దాంట్లో మేబీ తగ్గించుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ సెక్యూరిటీ సెలెక్షన్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చేసి ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ ఏ సెక్టర్లో బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఎంత మోతాదులో పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇట్ విల్ కమ్ టు సిఐఓ హూ విల్ డిసైడ్ ఫర్దర్. అండ్ ఫైనల్గా వచ్చేసి రిస్క్ కమిటీ అనేది ఒకటి సెపరేట్ ఉంటుంది సార్. మెయిన్గా డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనం తీసుకుంటుంది చాలామంది మనం పెట్టే క్యాపిటల్ సేఫ్గా ఉండాలనుకుంటారు కాబట్టి మనం పెడుతున్న దాంట్లో ఓన్లీ క్రెడిట్ రేటింగ్ కాకుండా వీ డూ అవర్ ఓన్ అనాలిసిస్. ఒకవేళ ఒక సంస్థకి మనం బాండ్ కానీ డిబెంచర్ కానీ డబ్బులు కానీ ఇస్తున్నప్పుడు ఆ ఫైనల్ ఫండ్స్ ఎండ్ యూజ్ ఆఫ్ ది ఫండ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ దిస్. అలాగే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ స్పాన్సర్ అవడం వల్ల we also have the advantage of that how has been their credit history with any other bank. ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకొని తో వేర్ దే హ్యావ్ ది కెపాసిటీ ఆఫ్ రీపేయింగ్ ఎట్ ది ఎర్లియస్ట్ అన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ గోస్ త్రూ ఏ 4-lane ప్రాసెస్. మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ మొత్తంలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో కేటగిరీ వైజ్ బ్రేకప్ ఇవ్వగలరా? సార్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టే మ్యూచువల్ ఫండ్ పరంగా అయితే 2 కేటగిరీలు, ఒకటి ఈక్విటీ, ఇంకొకటి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. ఈక్విటీలో దాదాపుగా మేము మేనేజ్ చేస్తున్నాం 2,30,000 కోట్లు రఫ్ ఎస్టిమేట్ చూసుకుంటే 75,000 crores వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది, మిగతాదంతా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ని అగైన్ 2 రకాలుగా 3 కేటగిరీస్ కింద జనరల్గా డివైడ్ చేసుకుంటే ఫర్ ద అండర్స్టాండింగ్. ఒకటి వచ్చేసి మన మనీ మార్కెట్ అంటాం, అంటే లిక్విడ్ ఫండ్స్, వెరీ షార్ట్ టర్మ్ వేర్ మనకున్న సర్ప్లస్ని కానీ కార్పొరేట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అందులో దాదాపుగా మేము క్లోజ్ టు 38,000 crores మేనేజ్ చేస్తాం లిక్విడ్ ఫండ్స్లో. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ లిక్విడ్ ప్లాన్ అనేది దాదాపుగా 30,000 కోట్లు అందులో ఉంది సార్. రెండోది వచ్చేసి కేటగిరీ చూస్తే అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అంటాం, అంటే దగ్గర 3 నెలల నుంచి ఒక 9 నెలల దాకా పెట్టుకునే ఆ కేటగిరీలు చూసుకుంటే వీఆర్ మేనేజింగ్ అబౌట్ 47,000 crores.
నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్, ఎవరైతే 1 year ప్లస్ అంటే ఎఫ్డీకి ప్రత్యామ్నాయంగా ఎవరైతే పెట్టుకుంటారో దాంట్లో దాదాపుగా ఒక 40,000 crores వీఆర్ మేనేజింగ్. సో ప్యూర్ డెట్ ఫండ్స్లో ఇవి ఉన్నాయి. అది కాకుండా హైబ్రిడ్ ఫండ్స్, ఎంఐపి కానీ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ అవన్నీ చూసుకుంటే, ఎఫ్ఎంపీస్ అవన్నీ చూసుకుంటే ఇంకొక 30,000 to 40,000 crores వీఆర్ మేనేజింగ్. ఓకే, డెట్ ఫండ్స్లో ఇంకా కొన్ని వివరాలు తీసుకోబోయే ముందు లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు రవిశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా షేర్లు లాగా అందులో యూనిట్స్ను కూడా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? డెఫినెట్గా ఉంటుంది సార్. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏ యూనిట్ కానీ డీమ్యాట్ అకౌంట్ కానీ డెఫినెట్గా మీరు అందులో ఉంచుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఐవీస్ తెలుసుకోవాలంటే చాలా మందికి కష్టంగా తోస్తుంది. ఆ వాల్యూ తెలుసుకోవాలంటే మీ దగ్గరికి రావాల్సిందేనా, ఇంకేదైనా మార్గం ఉందా? మీ బ్రోకర్కి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ ఇన్ఫార్మ్ యూ వాట్ ఈస్ ద ఎన్ఐవి. Okay. సిమిలర్గా చూసినా యూ కెన్ కాల్ అప్ ఎనీ ఆఫ్ అడ్వైజర్ యూ ఆర్ డీలింగ్ విత్, దే విల్ బీ ఏబుల్ టు టెల్ యూ ది ఎన్ఐవి. ఎప్పుడైనా సరే రిడమ్షన్ చేయాలనుకున్నారు, కొన్ని డబ్బు అవసరమయ్యి మీరు పెట్టిన డబ్బులు కనుక వెనక్కి తీసుకుందాం అని అనుకున్నట్లయితే వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిందేనా, లేక ఏదైనా షార్ట్ కట్ మార్గం ఏదైనా ఉందా? సింపుల్గా ఒకవేళ మీరు స్టాక్ బ్రోకర్ త్రూ డీల్ చేస్తున్నట్టు మాత్రం వాళ్ళకి వేరే ఈక్విటీ ఎలా అయితే మీరు అమ్మడానికి ఎలా అయితే ఇన్స్ట్రక్షన్ పెడతారో అలా పెడితే ఆటోమేటిక్గా దాని త్రూ అయిపోతుంది. లేదా మీ అడ్వైజర్ని సంప్రదించి వాళ్ళ త్రూ రిడమ్షన్ పంపించవచ్చు. లేకపోతే ఈరోజు ఆన్లైన్ ప్రకారం కూడా వీ కెన్ ప్లేస్ ది రిడమ్షన్. డెట్ ఫండ్స్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ప్రకారం చూసుకుంటే బ్రాడ్గా దెర్ ఆర్ అబౌట్ 4 వెరైటీస్ విచ్ యూ కెన్ లుక్ అట్. ఫస్ట్ వచ్చేసి మనీ మార్కెట్ ఫండ్స్ అంటాం, లిక్విడ్ ఫండ్స్. అంటే దాదాపుగా మీరు ఒకవేళ 2 days నుంచి 10 days దాకా మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఒకవేళ ఉంటే దాన్ని క్లియర్గా ఇన్వెస్ట్ చేసుకొని యూ కెన్ యూజ్ దాట్ ఆపర్చునిటీ. దే ఆర్ ఆల్టర్నేటివ్ ఫర్ యువర్ ఎస్బీ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. అది ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ వచ్చేసి అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అంట. అంటే ఇన్వెస్ట్మెంట్ హారైజన్ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 3 months నుంచి 6 months దాకా మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అల్ట్రా షార్ట్ టర్మ్ని, షార్ట్ టర్మ్ ఫండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసి విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ టు ఎఫ్డి. మీరు 1 year ప్లస్ ఒకవేళ 1 to 3 years పెట్టుకోవాలనుకుంటే దీన్ని అక్రూరల్ ఫండ్స్ అంటారండి. అక్రూరల్ ఫండ్స్ అంటే జనరల్గా మేము బాండ్స్, డిబెంచర్స్లో పెట్టి అక్కడి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ని మనం ఎన్ఏవికి యూజ్ అవుతుంది. సో వెనెవర్ పెట్టిన బాండ్స్లో నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా మీకైతే రిటర్న్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయి వాటిని అక్రూరల్ ఫండ్స్ అంటాము. దీస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఆల్టర్నేట్స్ ఫర్ యువర్ ఎఫ్డీస్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి డ్యూరేషన్ ఫండ్స్ అంటామండి. డ్యూరేషన్ ఫండ్స్లో ఏంటంటే జనరల్గా గిల్డ్స్, కార్పొరేట్ బాండ్స్ యూజ్ చేస్తారు. గిల్డ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఇందులో ఏమంటుంటే జనరల్గా డ్యూరేషన్ ఫండ్స్ వచ్చేసి ఒకటి అందులో పెట్టిన బాండ్స్ నుంచి వచ్చే వడ్డీ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ మూవ్మెంట్స్ వల్ల వచ్చే క్యాపిటల్ గెయిన్స్ కూడా కొంత మనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏ కేటగిరీలో చూసుకున్నా సార్ 5,000 rupees ఇస్ ది మినిమం ఇన్వెస్ట్మెంట్స్. బిజినెస్ నడిపే వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బుల కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు దాచుకోవాలి అంటే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏమైనా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందా? నాకు నెక్స్ట్ 10 days 15 days ఎటువంటి అవసరం లేనటువంటి బ్యాంక్లో ఉండి తక్కువ వడ్డీ వచ్చేదానికన్నా మనం లిక్విడ్ ఫండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫండ్స్ని యూజ్ చేసుకుంటే అంటే మీరు 2 days నుంచి కానీ 7 days దాకా మినిమం ఐడియలీ వీసే 2 రోజులు పెట్టుకున్న పర్లేదు, 2 రోజుల నుంచి 10 days సర్ప్లస్ ఉన్నప్పుడు అందులో పార్క్ చేసుకున్నట్టయితే మీకు రఫ్గా ఇప్పుడున్న లిక్విడ్ ఫండ్స్ దాదాపుగా 7 to 7.5% రిటర్న్ ఇస్తున్నాయి. మీరు ఇంకొకటి మెయిన్గా ఈ స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ కానీ వ్యాపారవేత్తలు కానీ ఆ సర్ప్లస్ అకౌంట్ని యూజ్ చేసుకోవడం ఎలా యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే, ఒకవేళ మీరు ఫ్రైడే రోజు సర్ప్లస్ అకౌంట్ ఉంటే మండే దాకా మీకు నిధులు అవసరం ఉండదు కాబట్టి ఫ్రైడే రోజు మీరు లిక్విడ్ ఫండ్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ మండే రోజు రిడమ్షన్ ఇస్తే, డెట్ ఫండ్స్ ఏదైనా కానీ రిడమ్షన్ చేసినప్పుడు T+1 day అంటే ఈ రోజు 3 లోపు నాకు ఒకవేళ రిడమ్షన్ మా ఆఫీస్కి చేయగలిగితే ఆర్ ఆన్లైన్లో మీరు 3 లోపు ఆర్ బ్రోకర్కి చెప్పి 3 లోపు అయిపోతే నెక్స్ట్ వర్కింగ్ డే బై 11 o'clock యూ విల్ రిసీవ్ ది ఫండ్స్. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్ +1 day. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ కనుక తన దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నట్లయితే ఫ్రైడే ఈవినింగ్కి, ఎందుకంటే సాటర్డే సండే ఎవరికి పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఫ్రైడే తన మొత్తాన్ని కూడా లిక్విడ్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేస్తే సాటర్డే సండే మనకు సెలవు కావచ్చు కానీ మన ఫండ్స్కి మాత్రం సెలవు ఉండదు. అందువల్ల సాటర్డే సండే ఇంట్రెస్ట్ వస్తుంది. పైగా మండే కనుక మనం పేమెంట్స్ ఇవ్వాలి అంటే మండే చెక్ ఇస్తే మనకు బ్యాంకులోకి వచ్చేటప్పుడు ట్యూస్డే అవుతుంది కాబట్టి మండే డేట్ కనుక రిడమ్షన్ అడిగినట్లయితే, అంటే మండే మ్యూచువల్ ఫండ్ నుంచి వెనక్కి అడిగినట్లయితే మనకి ట్యూస్డే 11 o'clock కల్లా బ్యాంకులో ఉంటాయి కాబట్టి మనం ఇచ్చిన చెక్కులన్నీ చెల్లుబాటు అవుతాయి. సంవత్సరంలో కనీసం 52 వారాలు ఉంటాయి కాబట్టి ఇలా కనుక చేసినట్లయితే మన డబ్బు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకుండా 52 వారాల్లో వారానికి 3 రోజుల చొప్పున నిరభ్యంతరంగా వడ్డీ సంపాదించవచ్చు. మీరు ఎవరికైతే బాండ్స్ డిబెంచర్స్ ఇస్తారో వాళ్ళు దివాళా తీస్తే
ఇన్వెస్టర్స్కి వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా, ఒకటి. ఇంతవరకు ఏదైనా జరిగిందా ఇప్పుడు? తర్వాత ఇవి జరగకుండా ఉండాలి అంటే మ్యూచువల్ ఫండ్ పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు దాకా మేము మేనేజ్ చేస్తున్న 160 కోట్లు దాదాపుగా చూసుకుంటే మేము ఇచ్చిన వాళ్ళకి ఎవరు డిఫాల్ట్ చేసిన సంఘటనలు ఇప్పుడు దాకా లేదు. ఇంతవరకు ఎవరు డిఫాల్ట్ కాలేదు. రెండోది వచ్చేసి ఖచ్చితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే వాళ్ళు ఏంటంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఎఫ్డీ కట్ ఆల్టర్నేటివ్ కింద వస్తున్నారు కాబట్టి వీ క్లియర్లీ నో దే ఆర్ కమింగ్ ఫర్ సేఫ్టీ. అందుకని డెట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి మేము యూజ్ చేస్తున్న ప్రిన్సిపల్ ఏంటంటే SLR అంటాం సార్. ఈ SLR ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సేఫ్టీ, తర్వాత లిక్విడిటీ, తర్వాత రిటర్న్. సో సేఫ్టీ అండ్ లిక్విడిటీ చూసుకొని ఫైనల్గా మన రిటర్న్ కాంపోనెంట్ అన్నది వస్తుంది. వీ ట్రై టు ఇన్వెస్ట్ మెయిన్గా ఇందాక నేను చెప్పిన బట్టి మనీ మార్కెట్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో మ్యాక్సిమమ్ AAA అండ్ AA ఇన్స్ట్రుమెంట్స్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఇవన్నీ చాలా లిక్విడ్, ప్లస్ ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ యూ కెన్ ఆల్వేస్ సెల్ దట్ ఇన్ ద మార్కెట్. సో అలా వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు సావరిన్ అండ్ AAA రేటెడ్ రిస్క్ గణనీయంగా తగ్గిపోతుంది. రిటైర్ అయిన వాళ్ళకి కానీ జస్ట్ రిటైర్ అవబోతున్న వాళ్ళకి కానీ మీ ఉద్దేశం ప్రకారం డెట్ ఫండ్స్లో బెస్ట్ ఫండ్స్ ఏవి? వాళ్ళు పెట్టే దాని ఫండ్స్లో వొలటాలిటీ ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 2-3 ఇయర్స్లో రిటైర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా అక్రూరల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం సార్. అక్రూరల్ ఫండ్స్ ఏంటంటే డెఫినెట్గా కొద్దిగా అగ్రెసివ్ హై YTM క్రెడిట్ పేపర్స్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. సిమిలర్గా ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు టిపికల్గా ఏంటంటే దే కెన్ డెఫినెట్లీ పుట్ ఇన్ టు అక్రూరల్ ఫండ్స్ అగైన్ ప్రొవైడెడ్ దే కెన్ ఇన్వెస్ట్ ఫర్ 2 to 3 years. సో ICICI Prudentialకి వచ్చేసరికి రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ కానీ లేకపోతే దే కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ టు మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్లో కూడా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 years అయిన వాళ్ళు ఆల్రెడీ పెన్షన్ పరంగా వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ దే కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. కొద్దిగా కాలపరిమితి ఎక్కువ ఉంటే, టైం హొరైజన్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా అక్రూరల్ ఫండ్స్లో డెఫినెట్గా పెట్టుకోవచ్చు. రవిశేఖర్ గారి దగ్గర నుంచి మనం సేకరించిన సమాచారాన్ని పరిశీలించినట్లయితే ICICI మ్యూచువల్ ఫండ్ డెట్ మార్కెట్లో అగ్రగామిగా ఉండటానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. అయినంత మాత్రాన అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే అన్ని స్కీములు మంచివా అంటే చెప్పలేము. కానీ ఏ స్కీమ్నైనా కొనుక్కోబోయే ముందు మీ అడ్వైజర్నైనా అడగండి, లేదా ఎక్స్పర్ట్స్నైనా సలహా అడగండి. అది మీకు సూటబుల్లో కాదో కనుక్కుని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి మాత్రం డెట్ ఫండ్స్ని ఎక్కువ మంది రిటైర్డ్ పీపుల్కి సజెస్ట్ చేయడానికి అవకాశంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా సరే షార్ట్ టర్మ్లో రిక్వైర్మెంట్ వచ్చే అవకాశం ఉంటే కనుక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. ఇక మూడవ అంశంగా బిజినెస్ మెన్కి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వారాంతంలో వీక్ ఎండింగ్లో ఈ మ్యూచువల్ ఫండ్లోకి మార్చి వీక్ బిగినింగ్లో వెనక్కి తీసుకోవడం ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏమాత్రం శ్రమకు లోనవ్వకుండా 150 రోజులకి ఇంట్రెస్ట్ని ఉత్తినే సంపాదించవచ్చని కూడా తెలుసుకున్నాం. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి డెట్ ఫండ్స్ వైపు మనం ఖచ్చితంగా దృష్టి పెట్టడం అవసరం. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ నుండి సలహాలు కోరుతూ మాకు వస్తున్నటువంటి ఈమెయిల్స్లో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం. అవంతి, ఈ వారంలో వచ్చినటువంటి ప్రశ్నల యొక్క ట్రెండ్ చూసి దానిలో కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నల ట్రెండ్ గురించి కొద్దిగా ప్రశ్నల గురించి కూడా చెప్పు ఒకసారి. ష్యూర్ అండి. ప్రేక్షకుల్లో చాలామంది మాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తోటి ఈమెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. చాలా వరకు చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. కాకపోతే మీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ మీ గురించి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలంటే మాకు చాలా కష్టము. అండ్ ఫర్ ఎనీ అడ్వైజర్ టు అడ్వైజ్ యూ ఇట్ విల్ బీ అ లిటిల్ డిఫికల్ట్. సో ప్లీజ్ వెన్ యూఆర్ ఈమెయిలింగ్ అస్ మీ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఫైనాన్షియల్ పొజిషన్స్ గురించి కొంచెం డీటెయిల్స్ తప్పకుండా ఇవ్వాలని మాత్రం అడుగుతున్నాము. ఇప్పుడు ఒకే రకంగా మమ్మల్ని సలహా అడిగిన వారి మెసేజెస్ని ఒకసారి చూద్దాం. జి రాజేంద్ర ప్రసాద్ గారు రాస్తున్నారు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్న వివికే ప్రసాద్ గారికి వారి టీంకి కంగ్రాచులేషన్స్. మీరు గతంలో ప్రసారం చేసిన మనీ ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లోను షేర్స్లోను ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాను. మీ ప్రోగ్రామ్ ద్వారా లేటెస్ట్ వివరాలు తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నాను. వివేక్ గారు రాస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లోను ప్రావిడెంట్ ఫండ్లోను నాకు ఇంట్రెస్ట్ ఉంది, సలహాలు ఏమైనా ఇవ్వగలరా? టీవీఆర్ ప్రసాద్ గారు రాస్తున్నారు, మీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోను సిప్లోను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను, ప్రొసీజర్ తెలియచేయండి. సుభాని గారు రాస్తున్నారు, మా అబ్బాయి నెలకి 10,000 సేవ్ చేయాలి అని అనుకుంటున్నాడు, బెస్ట్ స్కీమ్స్ కొన్ని ఆప్షన్స్ కొన్ని తెలపగలరు. ఇప్పటి వరకు చూసిన లెటర్స్ అన్నింటిలో కూడా సింపుల్గా మమ్మల్ని ఎందులో కొనుక్కోమంటారని అడుగుతున్నారు, కానీ మా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని అడగటం లేదు. ఇది ఎలా ఉందంటే డాక్టర్ ఎంత గొప్పవాడైనా సరే ఫోన్ చేసి నా జబ్బుకు మందు ఇవ్వండి అంటే మందు ఇవ్వటం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ జబ్బు ఏంటో చెప్పాలి, జబ్బు లక్షణాలు ఏంటో చెప్పాలి, ఎన్ని రోజులుగా బాధపడుతున్నది చెప్పాలి. ఈ వివరాలన్నీ చెప్పకుండా డాక్టర్ ఎంత గొప్పవాడైనా సరే సలహా అడిగి మందు అడిగినట్లయితే ఎలా అయితే ఇవ్వలేరో మేము మీ పూర్తి వివరాలు పొందకుండా పూర్తి వివరాలు తెలుసుకోకుండా సలహా ఇవ్వటం అనేది దాదాపుగా మంచి పద్ధతి కాదు.
అయినప్పటికీ ఇంతమంది ఉత్సాహంతో అడుగుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఉండే ప్రోగ్రాం కనుక మీరు చూసినట్లయితే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ఒక్కసారి కొనుక్కున్నంత మాత్రాన లేదా మీరు కొనుక్కున్నంత మాత్రాన కలకాలం మంచి ఫండ్గానే ఉండే అవకాశం ఉండదు. అందువల్ల మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్న తర్వాత సమయానికి 3 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో కనుక వీలైనంత వరకు చూసుకుంటూ ఎప్పుడైనా దాని ఫండ్ పెర్ఫార్మెన్స్ దెబ్బతిన్నట్లయితే అది అమ్మివేసి వేరే దానిలోకి మారవలసిన అవసరం ఉంటుంది. అటువంటి వివరాలు ఎప్పుడు ఎలా చేయాలనేది రాబోయే ఎపిసోడ్లో చర్చిస్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఈ నెల వరకు సంబంధించినంత వరకు మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసి ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే క్లయింట్స్కి లాభంగా ఉంటుందో కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానికోసం ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవంతిని టాప్ 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏవి మంచివో సెలెక్ట్ చేయమని అడగడం జరిగింది. ఇప్పుడు అవంతి మీ అందరి కోసం టాప్ 10 ఫండ్ స్కీమ్స్ ఏదో చెప్తుంది. ప్రస్తుతానికి మాత్రం మీరందరూ చేయవలసిందల్లా ఈ స్కీములో మీరు పెట్టదలుచుకున్న అమౌంట్ని ఈ నెలకి ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ప్రోగ్రామ్స్ చూసినట్లయితే ఎప్పుడు ఎలా రీబ్యాలెన్స్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని మంచి లాభాలు రావాలంటే ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోగలుగుతారు. అక్టోబర్ నెలకి వివేకం సెలెక్ట్ చేసిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి: DSP BlackRock Micro Cap Fund, Franklin India Smaller Companies Fund, Mirae Asset Emerging Blue Chip Fund, Reliance Small Cap Fund, HDFC Small and Mid Cap Fund, Franklin India Prima Fund, DSP BlackRock Small and Mid Cap Fund, DSP BlackRock Opportunities Fund, SBI Emerging Business Fund and SBI Magnum Mid Cap Fund. ఈ 10 ఫండ్స్లో ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా మా ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నాం. వచ్చే వారం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఈక్విటీ ఫండ్స్పై దృష్టి పెట్టి ఒక రిప్రజెంటేటివ్ని పిలిచి అందులో ఇప్పుడు మనం చెప్పిన ఫండ్స్లో ఉన్నటువంటి SBI అనేటువంటి సంస్థలో 2 ఫండ్స్ మన టాప్ 10 లిస్ట్లోకి వచ్చాయి. కాబట్టి SBI వారి రిప్రజెంటేటివ్ని మన స్టూడియోకి పిలిచి వారి దగ్గర నుండి ఆ ఫండ్స్పై సమాచారాన్ని సేకరించి అది ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలుగుతుందో, ప్రజలకు ఎలాంటి లాభాలు ఇవ్వగలుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.